సినిమాల ప్రభావం జనాల మీద ఎలా ఉందో తెలియదు కానీ డైరెక్టర్ల ప్రభావం స్టూడెంట్స్ మీద మాత్రం సూపర్ డూపర్ గా ఉంది. అదేంటో చెప్పేస్తానంటూ మన ముందుకు వస్తున్నారు ఖుషి బ్రదర్స్. ఈ రోజు కంటెంట్ ఏంటంటే సినిమా. మన తెలుగు సినిమా డైరెక్టర్ ప్రభావం స్టూడెంట్స్ పైన పడితే ఎలా ఉంటది? త్రివిక్రమ్ గారి ప్రభావం పడ్డ స్టూడెంట్ క్లాస్ రూమ్ కి అదే పోబియాతో వస్తే ఎలా ఉంటది? నేను స్టూడెంట్, మనోడు మ్యాథ్స్ టీచర్. ఇవాళ లెక్క ఏంటంటే మీకు 2 అంకెలు ఇస్తా, అవి 1, 2. వాటిని నేను చేసిన ఆన్సర్ 3 రావాలి. అదే ఫస్ట్ ఎవరు చేస్తారా? అవుతున్నావేంట్రా లెక్క చేయమంటే? సార్ మీకు వచ్చిన లెక్క బోర్డు పైన చెప్పి మీకు రాని లెక్క మాతో చేయించకూడదు సార్. మీకు రాని లెక్క మాతో చేయించకూడదు సార్. అంటే ఏంట్రా ఆ లెక్క నాకు రాదనా? నీకు రాదని చెప్పేంత ధైర్యం లేదు, నాకు వచ్చని చేసేంత లెవెల్ లేదు సార్. మా కష్టాలు అర్థం చేసుకోవేట్లా నువ్వు? ఇవన్నీ కష్టాలు సార్ మీవే. రోజుకు 10 లెక్కలు చెప్పాల్సి నువ్వు ఒకే లెక్క ప్రాక్టీస్ చేసి తీసుకొచ్చి దాంట్లో సగమే చెప్పి మిగతా సగం మాతో చేయించే నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు సార్. స్కూల్కి వెళ్ళాలంటే 4 కేజీల బుక్లు, 4 కేజీల బుక్లు, రోజుకి 8 కేజీల బుక్లు మోయాలన్న విషయం నీకు తెలుసా? మాకు తెలుసు. ఇంటి దగ్గర నాన్న కొట్టిన గంటకే బల్లె టీచర్ కొడతా బాధలు ఉంటుంది నీకు తెలుసా? మన దగ్గర ఉన్న పేపర్, మన దగ్గర ఉన్న పెన్ను, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏది ఎగ్జామ్ పాస్ కావడానికి మనకి పనికి రావాలి నీకు ఎప్పుడు అనిపించిందా? మాకు అనిపించింది. మనం పాస్ అయి సావాలంటే పక్కోటి పేపర్ చూసి రాస్తే తప్ప మనం పాస్ కావాలి నీకు ఎప్పుడు అనిపించిందా? టీచర్ చచ్చిపోతే ఎప్పుడు దావత్ చేసుకున్నావా? మేము చాలాసార్లు చేసుకున్నాం. ఇప్పుడు పూర్తి జగన్నాథ్ గారి ప్రభావం పడే స్టూడెంట్ క్లాస్ లోకి వస్తే క్లాస్ లో నుంచి బయటకు ఎత్తకపోతున్నావా? లెక్క చేయండి బంగ్ కొడుతున్నావా బిడ్డ? లోకల్ నువ్వు లోకల్ అయినా ఫారెన్ అయినా లెక్క చేయాల్సిందే. దా లెక్క చేయి. సార్ చేద్దాం అనుకుంటున్నాను సార్, కానీ నా చేయి లేస్తలేదు సార్. పైకి చేయలేవా? నీకు లెక్క చేయడానికి చేయలేస్తలేదు సార్. నువ్వు నీ ముఖం చూసినాక ఈ చేయి లేస్తలేదు. పొర్ర పాటన ఈ చేయి పైకి లెక్క చేయడానికి లేవాలి. నీ చేయి నరికేస్తా. మాడిపోయిన మొక్క కూడా లెక్క చేయమంటే చేయి నడుపుతా, కాళ్ళు నడుపుతా, ఇంకేదో నడుపుతా అంటావేంట్రా? నీ అబ్బా లెక్క చేయి. ఎక్కడ టచ్ చేయదు అక్కడ టచ్ చేసినావు సార్. అబ్బా అని వైఫై ఆన్ అయిపోయింది. అరే పాస్వర్డ్ చెప్పిన నాయన నిట్టాంజీ శాంట్రో లేదు. మేము డైరెక్ట్ చెప్తాం మాకు ఈ లెక్కలు రావు అని. మాకు రాని ఈ సబ్జెక్ట్ సిలబస్ లో ఎందుకు అని తీసేసే దమ్ము మీకుందా? సార్ మన భారతదేశంలో మ్యాథ్స్ సబ్జెక్ట్ ఫెయిల్ అయిన స్టూడెంట్ 75% ఉన్నారు సార్. వీళ్ళందరికీ మీరు ఒక డిసెంబర్, సెప్టెంబర్ సప్లీలు పెట్టుకుంటూ పోతే వీళ్ళందరూ పాస్ అవడానికి 5 ఏళ్ళు పట్టింది. ఆ లోపు మళ్ళీ ఎంతమంది కొత్త స్టూడెంట్స్, మళ్ళీ ఎన్ని కొత్త సప్లీలు? అర్థమవుతుందా సార్ మీకు? అందుకే సార్ నాకు మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఫెయిల్ అయ్యామని తెలిసే లోపే మనకి ఇంకో 100 మంది ఫెయిల్ అయ్యారని తెలుస్తుంది. ఇదే క్లాస్ కి బోయపాటి సీన్ గారు స్టూడెంట్ వస్తే ఎలా ఉంటుంది? లెక్క చేయండి అడమలేంట్రా లెక్క చేయి. మీ లైఫ్ లో కొన్ని లెక్కలు వినకూడదు, చూడకూడదు అని ఫిక్స్ అయినాం సార్. ఏం పర్వాలేదు, ఇది ఒకే లెక్క వచ్చి చెయ్యి. నేను లెక్క చేయడం మొదలెడితే చాక్పీసులు కొనడానికి నీ ఆస్తులు సరిపోవు సార్. దమ్ముంటే వచ్చి లెక్క చేయరా? లెక్క నువ్వు చెప్పే బుక్కులు ఉందేమో, నేను పెట్టే స్లిప్పులు ఉందిరా బ్లడీ ఫూల్. నా ముందు లెక్క అని చెప్తారా? ఎంత దానికి నీ అబ్బా చంపేస్తా. నేను రాదని చెప్పిన తర్వాత కూడా నన్ను మళ్ళీ అడిగితే నాకెక్కడో కాలిద్ది. కాదురా మాట ఒక్కడ నింటున్నారా? అమ్మ టీచర్ అని గౌరవం లేదు. ప్రిన్సిపాల్ నువ్వు చేసిన లెక్కలో బొక్కలున్నాయని నిలదీసిన స్టూడెంట్ ని కిటికీ బొక్కలో 3 గంటలు కూర్చోబెట్టినప్పుడు నో ప్రిన్సిపాల్. మీరు చెప్పిన సిలబస్ ని 60 మంది స్టూడెంట్స్ ఒకేసారి ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యి అయ్యా మా బిడ్డలు ఫెయిల్ అవడానికి దిక్కేవాళ్ళని పేరెంట్స్ అడగడానికి వచ్చినప్పుడు నో ప్రిన్సిపాల్. ఆ ట్రాల్ అప్పుడు లేవన్నోరు కనీసం ఒక చిన్న లెక్క చేయనందుకు లేస్తుంది. ఇలా రా, అసలు నీ డ్యూటీ ఏంది ఇక్కడ? లెక్కలు చెప్పరు. మరి లెక్కలు చెప్పకుండా పనిష్మెంట్ లేని బే. ఇదే క్లాస్ కి శ్రీకాంత్ అడ్డాల గారు స్టూడెంట్ వస్తే ఎలా ఉంటది? సమ్మగా పెడతాడు. సగం లెక్క నేనే చెప్పారా? ఇంకా సగం ఎవడన్నా వచ్చి చేయండిరా బాబు అని అలా వదిలేకండి. సగం పనులేంటి సార్? ఆ సగం ఏంటి సార్? ఫుల్ గా చెప్పొచ్చు కదా సార్. మీ దౌర్భాగ్యం ఏంటంటే మీకు ఆ లెక్క రాకపోవడం, మా దౌర్భాగ్యం ఏంటంటే మాకు అది రాకపోవడం. ఏదో పీపీలో కొడితే పోతావు. లెక్క చెప్పు ఫస్ట్. అరే ఓ రచ్చరావి ఆయన ఎవర్రా? నా అలాంటి వాడు సార్, లెక్కలు రాక ఇట్లా అని మాటలే చెప్తుంటాడు.
ఏమని చేస్తాను అట్లా కొంచెంసేపు నన్ను కూడా గొట్టం అనేలాగా ఉన్నాను. నువ్వు గొట్టమే కదా, నేను గొట్టం, నువ్వే గొట్టం నీ అన్నా అంటారా అంటా. నీకు లెక్క చెప్పను పో, వెళ్ళిపోతా. బాబు నీ అలకేట్రా, అరే అలా కాదురా, అరే నువ్వు సార్ అయిపోయినావు రా నువ్వు. అక్కడ ఎంత మంది మేకప్ లేని అమ్మాయిలు ఉన్నారు. ఇంకో 3 ఏళ్ళ పోరగాడు, 30 ఏళ్ళ అంకులు ఉండు. కానీ వీళ్ళందరి బాధ్యత దేవుడా మీ కెమెరాలో పడేటట్టు చూడు, దేవుడా మీ కెమెరాలో పడేటట్టు. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది. అటు చూడరా రవణ ఎంత, అరే ఆ టీవీ ఆ తేజస్ ఎవరికి ఉంటాయిరా. అసలు రవణ అంటేనే మంచోడురా, అంటేనే మంచోడు. అన్న రాముడైనప్పుడు అక్క సిద్ధే కదరా. ఈ జన్మకేనండి మ్యాథ్స్ టీచర్, నెక్స్ట్ జన్మకు నేనండి మ్యాథ్స్ టీచర్. నా కొడక ఈ జన్మలో హోంవర్క్ ఇచ్చింది చాలక మళ్ళీ ఇంకో జన్మ.